వీవీప్యాట్ స్లిప్ ఓటర్లకు ఇస్తే ఏమైతుంది? ఓటర్ ప్రైవసీ ఏమైనా దెబ్బతింటదా? ఎన్నికల కమిషన్ను ప్రశ్నించిన సుప్రీంకోర్టు స్లిప్ను బయటకు ఇవ్వడం రిస్క్ అన్న ఈసీ. వీవీప్యాట్లోనే చూసుకుంటే బెటర్ అని సూచన. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహిస్తామని వెల్లడి. ఈవీఎంలపై దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపించింది. అయితే వీవీప్యాట్ స్లిప్ ఏదైతే ఉంటుందో అంటే మనం ఇట్లా కట్టుకొత్తంగానే మనం ఎవరికి వేసినాం అనేది గుర్తుతో పాటు స్లిప్ అలా పడుతుంది కదా డబ్బరా. సుప్రీంకోర్టు ఏమన్నదంటే ఆ స్లిప్ డబ్బలు వేసుకునే బదులు ఎవరైతే ఓటేసిరో వాళ్ళకి ఇవ్వచ్చు కదా అని అడిగింది. అడిగితే ఎలక్షన్ కమిషన్ ఏమంటుందంటే వాళ్ళకి ఇస్తే ప్రైవసీ దెబ్బతింటుందంటే ఓటేసినోనికి ఏం ప్రైవసీ ఉంటుంది ఇంకా అయితే కొంచెం ఇబ్బంది అవుతుంది. ఏమైతే తెలుసా, అది ఎవడన్నా పైసలు ఇస్తాడు కదా, నేను పైసలు ఇచ్చిన నాకు సూపీరా ఒకటి అని అంటాడు. చూపించుడు ఓటు తర్వాత అన్న అంతరాత్మ సాక్షిగా ఎవరికి ఓటేసింది అనేది అయితే మనకు తెలుసు కదా. లేకపోతే దానికో బార్ కోడ్ అని ఇవ్వాలి, దానికో బార్ కోడ్ అని ఇచ్చి దానికి ఇది మ్యాచ్ అవుతుందా లేదో చూసుకోవాలి. ఎటొచ్చి ఈవీఎంల మీద ఇంకా అనుమానాలు ఎవరికి పోవడం లేదు. అదైతుంది దానిపైన అనుమానాలు అయితే ఉన్నాయి ఈవీఎంల మీద. ఈవీఎంలను హ్యాక్ చేస్తారని, ఈవీఎంలు అంత గందరగోళం ఉంటాయి అనేది అయితే ఒక నడిచేది కాబట్టి చర్చ మాత్రం అయితే జరుగుతా ఉంది. అది ఏందో మరిగా చూడాలి. అయితే వీవీప్యాట్లోనే చూసుకుంటే బెటర్ అని సూచన. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహిస్తామని వెల్లడి. ఈవీఎంలపై దాఖలైన పిటిషన్లపై విచారణ. ఇగో ఒక పని చేయరు ఎలక్షన్ కమిషన్, సింపుల్గా ఒకటేమొద్దు, వీవీప్యాట్ లెక్క పెట్టరు, మొత్తం వీవీప్యాట్లో లెక్క పెట్టరు. ఏది పోస్టల్ బ్యాలెట్ ఎట్లా లెక్క పెడతారు, వీవీప్యాట్లో లెక్క పెట్టరు. వీవీప్యాట్ లెక్క పెడితే అయిపోయా ఎంత ఏం కథ అనేది డైరెక్ట్ కనిపిస్తుంది. ఇంకేముండదు, చిత్తు పిత్తు ఏముండదు.